ఒకప్పుడు సమ్మర్ అంటే ఎలా ఉండేది? ఇప్పుడున్న ఏసీలు గట్టా అప్పుడు లేవు. జస్ట్ ఏదో ఫ్యాన్‌తో మేనేజ్ చేసేయడమే. ఒకవేళ కరెంట్ పోయిందా, చెమట ధారబోసేయడం అంతే. ఎంత ఎండైనా సరే బయటకు వెళ్లి క్రికెట్ ఆడుకోవడం, లేదంటే వేరే ఆప్షన్ ఒకటే ఉంది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం. అక్కడున్న ఏసీని ఎంజాయ్ చేయడం. ఏదో సినిమా ఓకేగా ఉన్నా పర్లేదు. థియేటర్‌కి వెళ్ళిపోయి చూసొచ్చేయడమే. 2:30కి వెళ్ళి 5 గంటలకు తిరిగొస్తే సాయంత్రం పూట ఆ చల్లటి చిరుగాలి తగులుతుంటే చాలురా బాబు ఈరోజు ఏదో విధంగా గడిచిపోయింది అనుకునేటోళ్ళం. మరీ ఏదో పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వాల్సిన అవసరంలా ఒక మంచి సినిమా రిలీజ్ అయితే చాలు కలెక్షన్స్ ఆటోమేటిక్గా జనాలు ఇస్తూ ఉంటారు. సంక్రాంతి తర్వాత ప్రొడ్యూసర్లకు లాభాలు చూపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అది సమ్మరే. మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ గత 2 ఇయర్స్గా అండ్ అలాగే ఈ ఇయర్ కూడా సమ్మర్ సీజన్ని ఎవరు యూజ్ చేసుకోవట్లా. హాలిడేస్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఇంటి దగ్గర ఉంటారు. పెద్దగా పొడి చేసే విషయాలు ఏమి ఉండవు. సినిమాకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, తిరిగి వచ్చామా, మళ్ళీ సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ చూసామా, ఇవే ఉంటాయి. ఒక్కో సమ్మర్ సీజన్కి ఎలాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాం. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి, రంగస్థలం, దసరా, మజిలీ, విరూపాక్ష ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాస్ అన్నీ కూడా ఈ సమ్మర్ సీజన్లో రిలీజ్ అయినవే. కానీ అలాంటి సమ్మర్ సీజన్ని ఎవరు యూజ్ చేసుకోవట్లా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లే. సమ్మర్ సీజన్లో ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా సరే మినిమం గ్యారంటీ జనాలు వెళ్తారు, చూస్తారు, వస్తారు. ఐపీఎల్ ఒక పక్క జరుగుతున్నా సరే టాలీవుడ్కి ఇండస్ట్రీ హిట్లు ఖచ్చితంగా తగులుతాయి ఈ సమ్మర్ సీజన్లో. ఒక మంచి సినిమా రిలీజ్ అవ్వాలి కానీ ఐపీఎల్ గట్టా ఏం కనబడవు. మొన్నటికి మొన్న పెద్ద రిలీజ్ అవుతుందని చెప్పి చాలా హైప్ ఎక్కించారు. రామ్ చరణ్ గారు ఆ కండలు చూపించి గద తిప్పుతుంటే ఓడి అమ్మ ఇదేం లుక్ రా బాబు అని గుడ్డలు చింపేసుకున్నాం. ఎలాగైనా సరే థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం రా బాబు అనుకునే టైంకి పెద్ది పోస్ట్ పోనా అదేంట్రా ఇంత హైప్ ఎక్కించేసి హైప్ మొత్తం పోగొట్టేశారు అని అనుకునే టైంకి మళ్ళీ రామ్ చరణ్ గారు రాకాస మూవీ టీంతో మాట్లాడుతూ బయట సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ద లేట్ అవ్వట్లేదు. అయ్యో బాగా వింటున్నాను. మనకు కూడా అదే కదా కావాల్సిందని చాలా మాట్లాడుకున్నాం. తీరా చూస్తే రామ్ చరణ్ గారు కూడా మోసం చేశారు. మొత్తానికి ఇంకా ఈ సమ్మర్ సీజన్లో పెద్ద రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అయితే ఈ సమ్మర్ సీజన్ ఎలా ఉన్నా సరే నెక్స్ట్ సమ్మర్ సీజన్ మాత్రం అదిరిపోబోతుంది. టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అన్నీ నెక్స్ట్ 2027 సమ్మర్ సీజన్లోనే రిలీజ్ అవుతున్నాయి. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ సమ్మర్ సీజన్లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా టాలీవుడ్ అంటే ఇదిరా అని ఇండియా మొత్తం కాదు ఇంటర్నేషనల్ వైడ్గా మాట్లాడుకుంటారు. ఆ సినిమాల గురించి ఒక చిన్న లుక్ వేసేద్దాం. నెక్స్ట్ ఇయర్ నేను సంక్రాంతి సీజన్ కంటే సమ్మర్ సీజన్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సమ్మర్ సీజన్ మొదట్లోనే మన ప్రభాస్ అన్న వస్తున్నాడు. March 5th సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసేసారు. అనుకున్న విధంగా కానీ సినిమా రిలీజ్ అయిందనుకో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఈజీగా తుడిచేస్తారు ఇద్దరు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ లాంటి స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్కి ప్రభాస్ అన్న కట్అవుట్ యాడ్ అయితే మాత్రం ఈజీగా అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచేసేసి టాలీవుడ్లోనే కాదు ఇండియా వైడ్గా కొత్త నెంబర్స్ని రికార్డ్ చేస్తారు. ఏదో విధంగా ఒక 10 days పాటు ప్రభాస్ అన్న నడిపించేస్తాడు. ఇక అక్కడ నుంచి సమ్మర్ సీజన్ గ్రాప్ చేసుకోవడానికి మహేష్ అన్న మళ్ళీ ఎంటర్ అవుతాడు. ఇక తెలిసిందే కదా రాజమౌళి గారి వారణాసి మూవీ. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి సమస్య లేదు. అనుకున్న టైంకి కానీ రిలీజ్ అవ్వకపోయిందనుకో ఫారిన్ కంట్రీస్లో ఐమాక్స్ థియేటర్స్ అన్నీ పోతాయి. సో ఖచ్చితంగా రాజమౌళి గారు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ చేయాల్సిందే. ఈ సినిమా మీద అయితే పెద్దగా బెంగలేదు నాకు. పోస్ట్ పోన్ అవుతుందనే భయం అస్సలే లేదు. ఇక ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఆ గ్రాఫికల్ వీడియో చూసారు కదా, ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో. మనం అందరం ఒక 4 రోజుల పాటు దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈసారి మన బాబు గారు చూపించే యాక్టింగ్కి గ్లోబ్ మొత్తం షేక్ అయిపోద్ది. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇక లెక్క లేదు. ప్రతి చోట కూడా వారణాసి మూవీ గురించి మాట్లాడుకోవాల్సిందే. తెలుగు సినిమా అంటే ఇదిరా అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఆ స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. మొన్నసారి ఆస్కార్ కేవలం సాంగ్కి వచ్చింది. ఈసారి బెస్ట్ డైరెక్టర్గా వారణాసి మూవీకి రాజమౌళి గారికి ఆస్కార్ రావాల్సిందే. అలా పనిచేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు. ఇలా బాబు గారు రాజమౌళి గారు గ్లోబ్ని షేక్ చేసిన కాసేపటికే సమ్మర్ సీజన్ ఎండ్ అయిపోతుంది అనుకునే టైంకి ఈసారి భూమిని మొత్తం చుట్టేసి నలిపేయడానికి ఒక డ్రాగన్ భూమి మీద ఎంట్రన్స్ అవుద్ది. అదే మన ఎన్టీఆర్ నీల్ మూవీ. అప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దాహంతో ఉన్నారు. అసలు ఎటువంటి అప్డేట్ లేదు. మొత్తం అందరి హీరోల యొక్క అప్డేట్ రిలీజ్ అవుతున్నాయి కానీ ఎన్టీఆర్ యొక్క అప్డేట్ రిలీజ్ అవట్లా. అసలు ఎన్టీఆర్ నీల్ మూవీ జరుగుతుందా లేదా, అసలు ఎన్ని షెడ్యూల్స్ అయ్యాయి, ఇలా ప్రతి విషయం గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడమే కానీ దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావట్లేదు. అలాంటి టైంలో మొన్న ఒక పోస్టర్ని సడన్గా రిలీజ్ చేశారు. June 11th సినిమా రిలీజ్ చేస్తున్నారని. ఎన్టీఆర్ అన్న ఆ డార్క్ షాడోతో ఒక నిలబడి ఉన్న లుక్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. చూడగానే ఏంద్ర బాబు ఈ లుక్ అన్నట్టుగా అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం,
మొన్నటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా ఈ సినిమా కొంచెం కలర్లో ఉంటుంది, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసినా సరే కొంచెం కలర్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ సినిమా కూడా సలార్ కేజీఎఫ్ లాగే ఆ బొగ్గు గెలలోనే ఆ నల్లగానే ఉంటుందేమో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. ఆ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ అదే. ఏదేమైనా సరే ఎలా ఉన్నా సరే ఎన్టీఆర్ గారు అంత కష్టపడిన దానికి, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్కి డ్రాగన్ మూవీ ఇండస్ట్రీలోను ఎన్టీఆర్ గారి కెరీర్లోను ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోవాలి. ఇది మాత్రం కన్ఫామ్గా జరగాలి. సో ఈ సమ్మర్ ఏదో విధంగా పోయింది, కానీ నెక్స్ట్ సమ్మర్ మాత్రం చాలా పెద్దగానే మనకు ప్లాన్ చేసి టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోస్ మనకు అందిస్తున్నారు. అనుకున్న టైంకి అనుకున్న విధంగా రిలీజ్ అయ్యి కేవలం ఇండియా మాత్రమే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా భూమి మొత్తం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమాస్ గురించి మాట్లాడుకోవాలి. మన తెలుగు స్టేట్ యొక్క లెవెల్ ఏంటన్నది అందరి డైరెక్టర్స్కి తెలియాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.